రోజులలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయో చూద్దాం. బాబు దగ్గర లేకు పడుకోనివ్వు తాతయ్య. భోగి మంటల దగ్గర పెట్టాలి, తొందరగా రా లేదంటే చల్లారిపోతుంది. భోగి మంటల సంగతి ఏమిటి తాతయ్య? భోగి మంట ఏంటంటే ఎప్పుడైతే సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశికి సంక్రమం వస్తాడో అప్పుడే సంక్రాంతి జరుపుకుంటాం. దాని ముందు రోజుని మనం భోగి అంటాం. అదే భోగి మంటలు. భోగి మంటలు ఏంటంటే ఊళ్ళలో వాళ్ళందరూ కలిసి వారింట్లో నుంచి పాత సామాన్లు తెచ్చి ఒక దగ్గర తీసి వాటిని మంట పెడతారు. ఆ మంటలో వారి కష్టాలు పోయి ఆనందాన్ని చేకూరుస్తారు. అక్కడ ఏం చేస్తున్నారంటే లోగిట ముంగిట వారి ఇంటిలో మందు చేస్తారు. అక్కడ రోజు ముగ్గులు వేసి భూమాతను అలంకరిస్తారు. రోజు కొత్తలు లేచి ముగ్గులను చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. శుభాకాంక్షలు తాతయ్య. కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తల్లి. శ్రీరామ రమణ గోవిందో హరి, శ్రీరామ రమణ గోవిందో హరి, శ్రీ మాధురమణ గోవిందో హరి, శ్రీ మాధురమణ గోవిందో హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. ఎవరు ఎత్తులు తీసుకొస్తున్నారు? ఎందుకు? అది ఎత్తు కాదమ్మా, గగ్గిరెత్తు. కనుక పని అతి మనదాన్ని పవిత్రం చేస్తుంది. అతను మన ఇంటికే వస్తున్నాడు. గారికి దండం పెట్టు, రాశిగా ధాన్యం దానం చేయి. అమ్మగారి కీర్తి దేశాల్లో మార్మోగిపోవాలి. సింహాద్రి అప్పన్న చల్లగా చూడాల. అమ్మ పలుకు జగదామ పలుకు, అమ్మ సల్లంగా ఉండాలా. కాంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. అమ్మ సంక్రాంతి వెళ్ళిపోతుంది, ఏమని ఉంటే దానం చేయండి. అమ్మ వీళ్ళందరూ ఎందుకలా తయారయ్యి వస్తున్నారు? ఎదిగినవన్నీ మనం ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిలో పరమాత్మ ఉంటాడు. మన దగ్గర ఉండేది 10 మందికి పంచాలి, దాన ధర్మాలు చేయాలి, విడిచి చేయాలి. భోగి తర్వాత ఏ పండుగ వస్తుంది తాతయ్య? భోగి తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి పండుగ రోజు బొమ్మల కొలువు పెట్టారు. అదిగో చూడు, అదే బొమ్మల కొలువు. బొమ్మల కొలువు రోజు కన్న పిల్లలు ఇంట్లోకి వచ్చి బొమ్మలు కొలువు పెట్టి కొలుస్తారు. ఆ రోజు దాని తర్వాత వారు ఊరంతా ప్రదర్శిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినట్టు పితృదేవతలకు నమస్కారం చేస్తూ బెల్లం నైవేద్యాలు పెట్టి కొత్త బట్టలు పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు. సోదమ అంటారు. ఈమె వర్తమాన భవిష్య భూతకాలాన్ని చెబుతారు. ఈమె చదువుల తల్లి. సంక్రాంతి పండుగ తర్వాత ఏం పండుగ వస్తుంది తాతయ్య? సంక్రాంతి పండుగ తర్వాత కనుమ పండుగ వస్తుంది. కనుమ పండుగను పశువుల పండుగ కూడా అంటారు.
అదిగో చూడు అదే పశువు. ఈ పశువుల పండుగ ఎందుకంటే కాబట్టి రైతుల భాగ్యానికి పశువులు కారణం కాబట్టి అందుకే మనం పశువులని ఆ రోజు కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తాం. అదే తాతయ్య ఇక్కడ అందరూ ఎందుకున్నారు? ఈ రచ్చబండ ఇక్కడ న్యాయం ఇంకా తీర్పు చెప్తారు. నేను ఒక్కసారి చెప్పిన 100 సార్లు చెప్పిన